దగ్గర త్వరగా కూర్చోయి అటు అటు ఉత్తర దక్షిణ కింద పాదాల దగ్గరికి కిందకి వెళ్ళిపోవాలి. అది స్వామివారి నుంచి కూర్చో అట్లా కింద కొండ మీదకి అమ్మవారి నుంచి గణపతి పూజ కళ్యాణ మహోత్సవాన్ని ముందరగా రక్షాబంధన చేయాలి. కొన్ని మంత్రాలు చదవాలి. మంత్రాలు చదివిన తర్వాత అప్పుడు రక్షామారి మాత్రం ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ మహావిష్ణువే మహామధుసూదనాయ మహాదేవాయ మహావామనాయ మహాదేవాయ మహాదేవాయ పద్మనాభాయ మహానవోదనాయ మహాదేవాయ 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 पूर्वे पाणी देवं यस्य मधुरंदामदेवनाथस्त्री अमृतमय प्राणोर्भव प्राणेन्द्रनाथं वैदे कटारको कटानंदनाभ्यो आगे कटानंदनाभ्यो आध्यायामि आवाहयामि अमृतोपयामि पादयोः पाद्यमोपयामि अद्य मौढ्यके काम मौढ्यामि हरिराजो कुमार वर्णन पुष्प अर्चनां रूपयामि अठवे कृपे पूजयामि देवाय महानारायण महाभगवान 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 अभिषोदनाय महावीरनाय वामनाय महावीरनाय महावीरनाय महाभगवान महादामोदराय महादामोदराय महाभगवान అంటే మీరే స్వయంగా రామచంద్రమూర్తి అంత శక్తి పొందుతున్నారు. తర్వాత యజ్ఞోపవేత ధారణ గృహస్థాశ్రమంలో వెళ్ళాలంటే ఒక్క పోటు సరిపోదు, 3 పోగులు కావాలని యజ్ఞోపవేత ధారణ అన్నమాట. ఓం వివాహ కళ్యాణాంత మహోత్సవాన్ యజ్ఞోపవేత పూజ औपचारिक स्नानोपयामि स्नानार्थं सुधारितोपयामि वस्त्रैर्माणोपयामि यज्ञोपयामि दिव्यश्री गणनोपयामि हरिद्राधूपमामि परिमळ पत्रपुष्प अक्षतां समर्पयामि नैवेद्यं भूतोस्तादे भगवदेवते महेश्वरया सत्यमदेवजामि रक्षामनाभ्यमानि మనకి రండి లేకపోయినా ఇటువంటి కళ్యాణ మహోత్సవాలు జరిపిస్తే కనుక మీకు కూడా కళ్యాణం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే అమ్మవారి వంశంలో 3 తరాలు ఉన్న వాళ్ళు చతుస్సాగర పర్యంతంతో బ్రాహ్మణేభ్యం భూతో వాసిష్ఠ బ్రహ్మభరద్వాజ ప్రప్రాంత వశిష్ఠ గోత్రో భవస్య వశిష్ఠ గోత్రంలో పుట్టాక రఘు మహారాజ వర్ణోనస్తే రఘు మహారాజుకు మునిమానగా పుట్టాక రాములు వారు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యం భూతో వాసిష్ఠ ప్రమథ భారద్వాజ ప్రప్రాంత వశిష్ఠ గోత్రో భవస్య అజ మహారాజ వర్మణ పౌత్రాజ రాముల తాతగారి పేరు అజ మహారాజట. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యం భూతో వాసిష్ఠ ప్రమథ
వశిష్ఠ గోత్రోద్భవాయ. వశిష్ఠుడు ప్రమదుడు భరద్వాజుడు మూల ఋషులుగా, అంటే వాళ్ళ మూల పురుషుడు, వంశానికి మూల పురుషుడు. మీ గోత్రం వస్తుందంటే ఏంటో తెలుసా అండి? మీ డిఎన్ఏ ఉన్నట్టు. మీ డిఎన్ఏ ఏంటో తెలుస్తుందని అర్థం. మీ డిఎన్ఏ తెలిస్తే ఏంటో తెలుసా అండి? మీరు శక్తిని యాక్టివేట్ చేయొచ్చు. ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క శక్తి ఉంది. అక్కడ ఉన్న శక్తిని మీలో కూడా యాక్టివేట్ చేయొచ్చు. మీరు సినిమా చూసుంటారు, వాళ్ళ వంశంలో పూర్వం ఎప్పుడో తపస్సు చేసినట్టు వాళ్ళకు ఇంజెక్ట్ ఇస్తే మీలో శక్తి యాక్టివేట్ అవుతుంది. ఏదో సెవెంత్ సెన్స్ ఏదో సినిమా. అలాగా మీ గోత్రాన్ని తెలుసుకుని ఉండాలి. గోత్రాన్ని తెలుసుకుని ఉంటే మీ డిఎన్ఏ లింక్ ఉన్నట్టు అర్థం. గోత్రాన్ని తప్పేయకూడదు. అందుకే ఎట్లా పడితే అట్లా వివాహాలు చేసుకోకూడదు. ఏ గోత్రం వాడు ఏ గోత్రానికి చేయాలి, వివాహాల సంఖ్య ఉంది. ఆ ప్రకారం వస్తేనే వాళ్ళకి వ్యాధులు కూడా రావు. లేకపోతే జెంటికల్ వ్యాధులు వస్తున్నాయి కదా ఈ మధ్య కాలంలో. కాబట్టి చాలా గొప్పదైనటువంటి పరంపరను ఏర్పాటు చేస్తారు మన ఋషులు. మన ప్రత్యేక వైద్య ఇది చేయటం లేదు, వాళ్ళే ఏర్పాటు చేశారు. దాన్ని ఫాలో అయితే చాలు మనం. అటువంటి వశిష్ఠుడు ప్రమదుడు భరద్వాజుడు మూల ఋషులుగా కలిగినటువంటి వశిష్ఠ గోత్రంలో పుట్టినటువంటి వాళ్ళు. అలాగే త్రిభువనాధీశాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సచ్చిదానందమూర్తయే సూర్యవంశ పావనాయ శ్రీ విభాగ వంశకులోద్భవస్య సాక్షాత్ నారాయణ స్వరూపాయ శ్రీ రామచంద్రవర్మణే వరాయ. అయ్యా నేను మీ దగ్గరకు ప్రపోజల్ తీసుకొచ్చాను. ఆ తాంబూలం పంపించారు మా వంశంలో ఉన్నటువంటి రామచంద్ర స్వామి వారు. ఆయన ఎవరు? త్రిభువనాధీశుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. అటువంటి స్వామి వారు అయ్యా నాకు కన్యని తీసుకురండి అని మమ్మల్ని పంపించారు. మేమేం చేసాం? మీ అందరి ఎందు అనుగ్రహంతో మీ ఇంటికి వచ్చాం. మీ సీతమ్మ వారిని మా అయ్యవారికి ఇచ్చి పెళ్లి చేయవలసింది అని అడుగుతున్నాం. అయితే ఎవరు ఎటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టినంత స్వామివారు సూర్యవంశంగా అయింది. అటువంటి వంశంలో పుట్టినటువంటి జగన్ విఖ్యాతమైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి ఎటువంటి కన్యాలాగా ఆ అమ్మవారు ఏమైనా తక్కువ అంటే అమ్మవారు కూడా 3 వంశాలు చెప్తున్నారు. చతుస్సాగర పర్యంతంతో బ్రాహ్మణే జగం గౌరవ ఆంగే రయాస గౌతమత్రయాణే పవనాంగ గౌతమ సూత్రోద్భవస్య స్వర్ణవం మహారాజ బ్రహ్మణో నత్తి. ఆంగేస అయాస గౌతమ అనేటువంటి 3 ఋషులు మూల పురుషులుగా కలిగినటువంటి గౌతమ గోత్రంలో పుట్టారు అమ్మవారు. అటువంటి అమ్మవారు ఈ స్వర్ణవం మహారాజు యొక్క మునిమనలాగా పుట్టాక చతుస్సాగర గోబ్రాహ్మణే జగం గౌరవం ఆంగే రయాస గౌతమత్రయాణే పవనాంగ గౌతమ సూత్రోద్భవస్య హరస్వరోమ మహారాజ బ్రహ్మణ పౌత్రి. హరస్వరోమ మహారాజు యొక్క మనవరాలుగా జన్మించాక చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే జగం గౌరవం ఆంగే రయాస గౌతమత్రయాణే పవనాంగ గౌతమ సూత్రోద్భవస్య జనక మహారాజ బ్రహ్మణ పుత్రి. జనక మహారాజు యొక్క కుమార్తెగా జన్మించాక మీరు ఒక క్షణకాలం పాటు జనక మహారాజు మీరే అనుకోండి. మమ పుత్రి అని చెప్పండి. అందరూ కూడా అందరూ చెప్పండి చక్కగా మమ పుత్రి. జనక మహారాజ బ్రహ్మణ పుత్రి బ్రాహ్మణే ఆంగే గౌతమత్రయాణే పవనాంగ గౌతమ సూత్రోద్భవాన్ త్రిభువనాధీశ్వరీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక సాక్షాత్ శ్రీ లక్ష్మీ స్వరూపిణి చంద్రవంశ పుణ్యక నిమిమోత్సోద్భవాన్ శ్రీ సీతానామన్యా. అటువంటి వంశ చరిత్ర కలిగినటువంటి సీత అనే పేరు కలిగినటువంటి ఆ కన్యని రామచంద్రమూర్తికి ఇచ్చి వివాహం చేయడానికి మీరందరూ కూడా అంగీకరించవలసిందిగా మేము కోరుతున్నాం. రామచంద్రమూర్తి తరఫున బ్రాహ్మణులందరూ కూడా వేడుతున్నారు. మీరందరూ కూడా అంగీకరిస్తున్నారంటే తుభ్యం ప్రజా కర్మభ్య ప్రతిపాదయామి. కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా అంగీకరిస్తున్నారు అని అందరూ చెప్పాలి. వృణీత్వం తస్మై దాస్యామి. అయ్యో అదంత భాగ్యం ఉంది. మా యొక్క భాగ్యం ఉంది. ఆ రామచంద్ర స్వామి వారి మా ఇంటికి వచ్చి కన్యను స్వీకరిస్తున్నారు. కాబట్టి తప్పకుండా కళ్యాణ మహోత్సవం వేడుకగా నిర్వహిస్తామని చెప్తున్నారు. భయం తెలియదు. ఒకసారి వృణీత్వం తస్మై దాస్యామి. ఒకసారి
చాలు కూడా చెప్పాను మీరు ఏ క్షేత్రంలో ఉన్నారు భూప్రపంచ విశ్వం అంతా ఎంత ఉంది ఆ విశ్వంలో మన కాలం ఏంటి మన ఇంకా ఏం సార్ ఎవరో వెళ్ళలేదు అంటే అక్కడ టైమింగ్ ఇక్కడ టైం ఒకటేనా కాదు వేరే వేరే ఉంటాయి కాలమానాలు చాలా ఉన్నాయి కాబట్టి అనేక కాలాలు ఉన్నాయి అనేక ప్రపంచాలు ఉన్నాయి విశ్వం అంతా కూడా ఎక్కడున్నాం అందులో మన భూ ప్రపంచం ఏంటంటే అందులో మనం ఏ మూల ఉన్నాం ఏ దిక్కులో ఉన్నాం మేరు పర్వతానికి దగ్గరగా మనం దక్షిణ భాగంలో ఉన్నాం జంబూ ద్వీప మండలం అటువంటివన్నీ కూడా ఈ మహాసంకల్పంలో చెప్పబడుతూ ఉంటుంది కొద్దిగా శ్రవణం చేయండి కేవలం కాలాన్ని అలాగే మనం ఉన్న ప్రదేశాన్ని తలుచుకున్నంత మాత్రం చేస్తే ఇక్కడికి జ్ఞానం అంతా కూడా లభిస్తుంది అని చెప్తున్నారు ఓం అస్య శ్రీనారాయణస్య కొంతమంది బ్రహ్మలోకం వస్తుంది బ్రహ్మలోకంలో వేద పండితుల్లో ఉన్నారు కొంతకాలం కానీ అక్కడ కూడా కొంతకాలం మళ్ళీ ఉంటారు కాబట్టి ఆ మళ్ళీ సుయోనిషు అనేక యోగుల ఎందు అనేక జన్మలు అనేక అంటే చీమ దగ్గర నుంచి బ్రహ్మాది పర్యంతం కూడా అనేక జన్మలు పొందుతూ ఉంటారు మళ్ళీ పొందుతూనే ఉంటుందా పరిపక్వత లభించడం కోసం అంతేగాని ఒకేసారి పొందేయాలనుకోకూడదు పరిపక్వత క్రమానుగతంగా పొందాలంటే అటువంటి జన్మల్లో విశేషమైనటువంటి జన్మ లభించింది ఏంటంటే మానవ జన్మ చాలా విశేషమైన మానవుడు మాత్రమే బుద్ధి మనస్సు ఇవన్నీ కూడా ఉన్నాయి అటువంటివి బాగా పనిచేసేది మానవుడు మాత్రమే కాబట్టి అటువంటి మనస్సుతో కూడా కొన్ని పాపాలు చేస్తున్నాం ఆ పాపాలన్నీ కూడా తొలగిపోయి ఈశ్వర నిన్ను కలుపుకుంటున్నాను ఇప్పుడు అవన్నీ తొలగింపజేసేటువంటి ఒక నిప్పు కనుక దూది పింజలు పన్నంత పేరు ఒక నిప్పు వేశారని ఎంతసేపు కాలుతుంది 5 నిమిషాలు కాలిపోతుంది అలాగా మీరు చేసిన పాపమంతా కూడా కొండంత పాపమైనా కూడా ఒక్కసారి ఈ నామస్మరణ చేయడం ద్వారా అయిపోతుంది భస్మం అయిపోతుంది అటువంటి నామస్మరణతో కూడినటువంటి కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటున్నాం ఇలాని అముక గోత్ర మీ గోత్రం చెప్పుకోండి గోత్ర నామధేయ మీ పేరు చెప్పుకోండి నామధేయ మీ భార్య పేరు చెప్పుకోండి ధర్మపత్ని సమేత పిల్లల పేరు మనసులో అనుకోండి అంటే సకుటుంబ అనుకోండి సకుటుంబ క్షేమశ్రీ ఓం ఏ కామక్రోధలో మనం మనమాత్రే ఏకాగ్రేంద్రే మహాభాగవతాపజ భగవతాపజ సత్యజ్ఞానేంద్ర మహాపాదకాలి పుణ్యం నానా మమదల కృష్ణేశ్వర అంకాగావాల కావి సందర్భంలో జతం కృతరాగేవ అగ్నిస్తోమ అధిరాప్త ఆప్తోర్యామ శాంతపన రాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల అవాప్యర్థం గొప్పవైనటువంటి యజ్ఞాలు ఉన్నాయట ఇంట్లో చిన్న గణపతి హోమం చేసుకుంటేనే ఓ నేను చాలా చేస్తాను అనుకుంటున్నా అలాంటివి దానికి మించినటువంటి సంవత్సరాల పాటు జరిగేటువంటి గొప్ప యజ్ఞాలు ఉన్నాయి ఏంటది శాంతపన వాజపేయి అశ్వమేధ పౌండరీక యాగం అలాంటి గొప్పవన్నీ జరుగుతుంటాయి ఒక్కొక్కసారి దాంట్లో మనం వెళ్ళి చూస్తే చాలు పీలిస్తే చాలు చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితులు అటువంటి యజ్ఞాలు అన్ని ఇక్కడ కలుగుతుంటాయి కన్యాదానం చేస్తే కేవలం పుత్రుడు కలిగితే తాను ఉత్తరిష్టపడతారు ఏదో తల గొలుగు పెడతాడు అని బాబు కలిగితే చాలా గొప్ప అంటూ ఉంటారు కదా కుమారుడు కలిగితే తల గొలుగు పెడతాడు తనకి ఏదో రౌరవాల పుణ్యాలు కాదు కలగకుండా ఉండడం కోసం మరి కుమార్తె కలిగితే అంటే కుమార్తె కలిగితే కన్యాదానం చేసి ఆ కన్యకి మళ్ళీ ఒక సంతానం కలిగే రావడం మీదే బాధ్యత చక్కగా వాడు సత్యంగా ఉండేది చూడాలి అంతేగాని ఏమే మీ ఆయన ఏమన్నారే చూడు నేను వస్తున్నాను మీ ఆయన ఆశ్చర్య కొట్టినట్లేదా లేకపోతే ఏంటి కావాల్సిందే అసలు కల్పించుకోకూడదు వాడిద్దరు కలవడానికి ప్రయత్నం చేయాలి కానీ విడగొట్టడానికి అసలు మాట్లాడకూడదు రోజు టైం టేబుల్ చెప్పినట్టు అమ్మాయి వేయింది అసలు చెప్పకూడదు అవన్నీ కూడా ఇంట్లో ఏమైందో గుడ్డి తప్పుడు కాబట్టి వెళ్ళిపోవాలి అంటే వాళ్ళకే వాళ్ళ ఆయన ఉంటుంది కాబట్టి ఆ విధంగా కన్యాదానం చేసి ఒక సంతానం కలిగితేగా అప్పుడు వాడికి ఏమవుతుంది చెప్పండి మయా సహా దశపూర్వేష నాతో పాటుగా 10 తరాలు ఎనకాల ఉన్నటువంటి వాడు దశాపరేష నాతో పాటుగా 10 తరాల తర్వాత పుట్టబోయేటువంటి వాడు కూడా మయా సహా దశపూర్వేష దశాపరేష మధువంశానాం
లోకస్థమైంది. ఇంకా తర్వాత బ్రహ్మే అయిపోతాడు అది తర్వాత. కానీ ఆ లోకంలో ఉండగలిగిన ఉత్కృష్ట స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి కలగడం కోసం నేను కన్యాదానం చేస్తున్నాను మీ చేత చెప్పిస్తున్నాను. ఎందుకు మీరు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఈ రోజు మీకు అర్హత ఉంది. ఎవరెవరికైతే కంకణాలు పెట్టారో వాళ్ళందరికీ కూడా అర్హత ఉంది. కన్యాదానం చెప్పండి. కన్యాదానం అహం కరిష్యే. కొంచెమైన బంగారం పెట్టి చేయాలి కన్యాదానం. కన్యాదానం చేయాలంటే సారంకృత సహిరణ్య ఉదక ధారాపూర్వకం కన్యాదానం అహం కరిష్యే. అందుకే ఆడపిల్లలు బంగారం పెట్టకుండా కన్యాదానం చేయకూడదు. కొద్దిగైనా ఏదో చూడంగా ఎవరున్నారో దాని ప్రకారం బంగారం పెట్టి కన్యాదానం చేయాలి. ఆ అమ్మాయి చేతిలో నీళ్ళు పట్టుంటే అందులో బంగారం ఉండాలి. బంగారం పెట్టి అలా చేతిలో నీళ్ళు పోయాలి. సైన్యోల కన్యాదానం కరిష్యే. దాని మీరు నీళ్లు వస్తున్నారు. ఆ కన్య ఉదకధారతో ఇవ్వాలి. నేను ఇస్తున్నానంటే పూర్వం ఏం చేసేవాడు నీళ్ళు వచ్చి పెట్టేవాడు. కరిష్యే అని ఇప్పటికి కూడా మనం కూడా కరిష్యే అంటే నీళ్ళు వస్తున్నాం కదా. ఓం కన్యాం కనకం కనకాభరణేయుత దాస్యామిష్టమేదుభ్యం బ్రహ్మలోకేశయ కన్యేం మానో పూజ కన్యేనే దేవరసయో కన్యేనే సర్వపూజ గ్రహిస్తారు కదా. గ్రహించిన మామూలుగా కాకుండా కొంచెం తెలిసిన వాళ్ళైతే ఇంకా ముందరికి వెనక్కి 3 సార్లు అని అన్న తర్వాత అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా. నీకు అమ్మాయి కావాలంటే ఇట్లా పట్టుకోవాలి. శాస్త్రం చెప్పింది ఇట్లా పట్టుకోవాలి. పాణిగ్రహణం చూడండి. మరి ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు, మగపిల్లలు కూడా ఉన్నారు. మీకు అందరికీ కూడా కోరి ధర్మబద్ధంగా చేసుకుంటే వివాహం ఇలా జరుగుతుంది. ఏమాంతం ఉందండి చక్కగా మీరు కూడా అంతే వేడుక జరగాలి. మీ పెద్దలు ఒప్పుకోవాలి, అడుగుతారు అందరూ కుడుకాలు జరగాలి. ఇట్లా పాణిగ్రహణం ఇట్లా పట్టుకుంటే అమ్మాయి. మరి అబ్బాయి కావాలంటే అండి ఇట్లా పట్టుకోవాలి. అమ్మాయి పట్టుకునేది కూడా కలిపేసి ఇట్లా పట్టుకుంటే అబ్బాయి. ఈ పాణిగ్రహణం ఇదే ముహూర్తం అన్నారు. పాణిగ్రహణం అంటున్నారు. అలా పట్టుకున్నట్టుగా భావన చేయండి. ఓం అయ్యవారు అమ్మాయి చేతిని గ్రహిస్తున్నారు, పాణిని గ్రహిస్తున్నారట. దేవస్య దేనికోసం లోక కళ్యాణం, లోకాన్ని ధరింపజేయడం కోసం ఇప్పటికే ఆనందం. జై శ్రీరామ్ అంటే మీరు ఉత్సాహశక్తి వస్తుంది కదా. ఆ ఉత్సాహశక్తి ఇప్పటికీ రావడానికి కారణం ఏంటంటే మీలో ఉన్నటువంటి రామచంద్రుడు ఒక ఆదర్శానికి ఒక రూపం గీసామనుకోండి. అన్ని గుణాలు ఉన్నటువంటి ఒక రూపం తీసుకుంటే అది రామచంద్రం అవుతుంది. అందగాడా అందగాడు, గొప్ప పౌరుషవంతుడా పౌరుషవంతుడు, గొప్ప శాంతగా కలిగినటువంటి వాడు శాంతుడు, హీరోదాత్తుడు అంటారు. నాయకులు అంటే హీరో ఎలా ఉంటారో హీరోయిజానికి ఒక రూపాన్ని ఇస్తారు. అప్పట్లో రామాయణం అప్పుడే రాశారు ఇవన్నీ కూడా క్యారెక్టరైజేషన్. కాబట్టి హీరోదాత్తుడు ఉత్తమమైనటువంటి హీరో ఎవరైతే ఉన్నారో ఆయన రావడం. అటువంటి హీరోని మనసులో మనం ప్రతిష్ఠించుకున్నాం. అందుకే జై శ్రీరామనే మనలో కూడా ఉత్సాహ శక్తి సంకల్ప శక్తి పెరుగుతుంది. ఎవరైనా పని కావట్లేదు అనుకోండి 3 సార్లు 4 సార్లు గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అటువంటి స్వామివారి పాణిగ్రహణం చేసిన తర్వాత ఇప్పుడు శుభముహూర్తం జీవకర్ణ గణం అదందరికీ చూపించండి. ధారాబలం చంద్రబలం దేవ విద్యాబలం దేవబలం దేవ లక్ష్మీపదేంద్రియం స్మరామి. సావధానం సుముహూర్తే సావధానం సులగ్నే సావధానం. ఓం శ్రీరామం జనకాత్మజాతం ప్రత్యన్మభం ప్రాన్మభం
శ్యామం హరిమంతులైశ్వ వనితామారూప ముక్తావలై నానారత్న సావధాన. అలా అమ్మవారి చేతికి నుంచి అయ్యా నువ్వు అమ్మవారి చేతికి నుంచి అయ్యవారికి పెట్టు. మీరు కూడా అయ్యవారి చేతికి నుంచి అమ్మవారికి పెట్టండి. భజంతే ఓం నమస్తే రాజావరణో నమస్తే
క్షేమంగా ఉండాలి, లోక కళ్యాణం జరగాలి, ధర్మం వర్ధిల్లాలి అనేటువంటి సంకల్పంతో చక్కగా ధర్మకర్తలు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం అందరం కూర్చొని నాకు చేయించే భాగ్యం వచ్చింది, మీకు చూసే భాగ్యం వచ్చింది, కొంతమందికి చేసుకునే భాగ్యం కలిగింది. ఇలాగే మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం చేయగలిగే శక్తిని ఆ రామచంద్రమూర్తి మనకు ప్రసాదించాలి. అలాగే ఇక్కడ చేసినటువంటి పూజ వల్ల ఇప్పుడు ఇటువంటి క్రతువులు ఎక్కువగా జరగాలి. ఏంటంటే సప్తగ్రహ కూటమి అని ఏర్పడింది కదా, మళ్ళీ మన గ్రహణం ఏర్పడింది కదా, అదిగో అయిపోతుంది, మీద పడిపోతుంది, ప్రపంచం అంతా అదలవుతుంది, భయపెట్టారు కదా అందరూ జ్యోతిష్యులు అందరూ భయపెట్టారా? ఎవరికి వీడియో చూసి భయపడ్డారో వాళ్ళందరూ మంచి జ్యోతిష్యులు కానే కాదు. ఎవరి అసలు జ్యోతిష్యం భయపెట్టకూడదు. కాబట్టి అటువంటి భయాలన్నింటినీ పోగొట్టగలిగే ధైర్యాన్ని రామచంద్రమూర్తి మనకు ఇవ్వాలి. అటువంటి గ్రహ ఉత్పాతాలు ఎన్నో వచ్చాయి, ఎన్నో పోయాయి, ఇంకా ప్రపంచం నడుస్తుంది. అదంతా రామచంద్ర కలియుగంలో ఇంకా ఎంతండి 5,000 సంవత్సరాలు అయింది, 4,32,000 సంవత్సరాలు ఉంది ఇంకా. అంతేగాని ఇప్పుడు ఏమైపోలేదు, ఏమీ కాదు. రామచంద్రమూర్తిని పట్టుకుని ముందరగలుగుతాం. కాబట్టి అందరూ కూడా చెప్పండి, కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఇదిగో మీ దగ్గర నుంచి నాకు ఒక దక్షిణ కావాలి. ఎవరికి? నాకు కాదు, స్వామివారికి సమర్పించాలి. ఏంటయ్యా అంటే ఇందాక 3 సార్లు అనిపించాను కదా, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆ పుణ్యం మీరు దారపోసేయాలి. ఇక్కడ ఏం చేయాలి? అయ్యో బాబు ఇదేంటో ఉంది, రావణాసుడు శివుడికి గృహప్రవేశం చేయించడానికి బ్రహ్మగారిగా అయ్యాక వెళ్తే గృహప్రవేశం చేసిన తర్వాత దక్షిణంగా వాళ్ళు కోరుకోయా అంటే ఈ కైలాసం అంతా నాకు ఇచ్చేయమని అది పట్టుకెళ్ళి లంకలో పెట్టాడు. అదే గృహం అంతా కూడా, లంక నగరం అంతా కూడా రామచంద్రమూర్తి పార్వతీదేవి ఎంతో వేడుకుంటే కట్టాక శివుడు అటువంటి గృహం తీసుకెళ్ళా. అందుకే పార్వతీదేవి మన సన్యాసంలో ఇట్లాగే ఉంటామని చెప్పారు. సరే ఆయన అంటాడు, అలాగే మీరేంటండి బాబు చెయ్యక చేయకు, ఒక మంచి పుణ్యం చేశాను. ఇప్పటిదాకా నోటి నుంచి ఏ పాటలు పాడామో, ఏ మాటలు మాట్లాడామో ఇష్టం వచ్చినండి నోటి నుంచి పదాలు వస్తూనే ఉన్నాయి, చట్ట పదాలు ఈజీగా గాలి వాడడానికి వచ్చేస్తాయి. మంచి పదాలు వస్తాయా? ఒక్కసారి మీరు ప్రయత్నపూర్వకంగా ఎప్పుడైనా ఒక్కసారి మంచి పదం అన్నారంటే మీలో రామచంద్రమూర్తి ఉన్నాడు అని అర్థం, కొద్దిగా ఉన్నాడు అని అర్థం. ప్రయత్నపూర్వకంగా అన్నారు. అలా అనిపించాను అంటే 3 సార్లు అనిపించాను. ఆయన అనిపించింది వదిలేశాను. ఎవరికి? రామచంద్రమూర్తి. పైన గురుమండలం అని ఉంటుంది ఒకటి ప్రపంచంలో. ఈ దారపోసిన తత్సద పరబ్రహ్మార్పణ వస్తు కరోమి యజ్ఞసకల్పస్మై నారాయణ ఏది సమర్పయ. నారాయణుడికే మళ్ళీ ఇచ్చేస్తున్నాను అని మీరు వదిలేస్తున్నారు. అందరూ కూడా వదిలితే కనుక ఒక ఇప్పిస్తాను మీకు మనసులో ఒకసారి ఈ పుణ్యం అంతా కూడా నారాయణుడికే అర్పణం చేస్తున్నాను అని అనుకోండి. ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరికీ గిఫ్ట్ ఇస్తున్నా. మీరు ఎంతైతే వదిలారో దానికి 1000 రెట్లు మీకు నారాయణ స్వామి ఇంట్లో ఇచ్చేస్తున్నారు. మళ్ళీ ఏం చేస్తారు? నాన్నగారికి ఒక కొడుకేమో బాగా సంపాదించేవాడు ఉంటాడు, ఒక కొడుకు ఏమీ సంపాదించేవాడు ఉంటాడు. ఏమీ సంపాదించిన ఇంట్లో బాగా అలా ఏం చేస్తాడు? ₹1,00,000 దేవుడు తెప్పించాడు పెద్ద కొడుకు, రెండో కొడుకు 10,000 ఇచ్చాడు. కానీ రెండో కొడుకు ఆయన కార్యక్రమం ఉంది కాబట్టి 2,00,000 తీసి ఇస్తాడు. కట్టుబట్టరా బాగా అదేంటని అడుగుతాడు. పెద్ద కొడుకు అడగడు, ఎందుకంటే వినయం, తండ్రి అంటే గౌరవం. కాబట్టి మన దగ్గర పుణ్యం అంతా కూడా రామచంద్రమూర్తికి ఇచ్చేసాం. మళ్ళీ రామచంద్రమూర్తి మీ ఇంట్లో మీకు ఎప్పుడెప్పుడు ఏ కార్యం కావాలో ఇచ్చేస్తాడు. 1000 ఎరటుగా వచ్చేస్తున్నా. చాలా బాగుంది కదండి. ఏ షేరు కూడా ఇంత రాగానే కదండి, 1000 ఏ షేరు ఇవ్వదు, అటువంటి ఈ షేర్ ఇస్తారు. కాబట్టి అక్కడ మన సత్కర్మ చేద్దాం. మనం అందరూ కూడా మళ్ళీ దాన్ని 1000 పొందుతాం. జై శ్రీరామ్. మాత్రం ఆడవాళ్ళు కొంచెం కళ్యాణం చేసుకోవాలి. అందరూ వచ్చేస్తామా? అందరూ Thank you.